మీరు ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నా ఈ 15 రోజుల డైట్ ప్లాన్ని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తూ ఉంటే మీ సమస్య తగ్గడాన్ని మీరే గమనిస్తారు. మందు అవసరం లేకుండా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా జబ్బంటే మనకున్న భయాన్ని మనం దూరం చేసుకోవచ్చు. సహజంగా భయపడుతుంటాం కదా, షుగర్ అనగానే, థైరాయిడ్ అనగానే, బీపీ అనగానే, గర్భసంచి సమస్య అనగానే. అవసరంలా ఈ 15 రోజుల డైట్ ప్లాన్ని జాగ్రత్తగా చేయండి. చాలా సూటిగా మీ దృష్టి తెస్తాను. ఒకటి, ఉదయం లెగిసి మొహం కడిగి ఫ్రెష్ అవ్వగానే ఒక 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి. ఒక గంట గ్యాప్ తీసుకొని మళ్ళీ 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి. అంటే ఏమి తినకముందే తాగి నీళ్ళు ఏం చేస్తాయంటే లోపలికి వెళ్ళి మనం బయట ఎలా స్నానం చేసి క్లీన్ చేసుకుంటామో అలా లోపలికి వెళ్ళి సెల్స్లో ఉన్నటువంటి కెమికల్ వేస్ట్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడతాయండి. తర్వాత టిఫిన్ చేయడానికి హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. టిఫిన్ అంటే 8-9 మధ్య చేస్తాం కదా, ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. అలాగే ఈవినింగ్ 5:30 లోపు, అంటే సుమారు 4:35 మధ్యలో మరొక గ్లాస్ జ్యూస్ తాగండి. ఏం జ్యూస్ తాగుతారు? ఒక 7 జ్యూసులు చెప్తాను చూడండి. అట్లు మీకు నచ్చినవి ఏ 2 అయినా తీసుకోండి. ఒకటి, పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్. పుదీనా కొత్తిమీర ఎక్కువ ఉండాలి, తులసాకు తక్కువ ఉండాలి. 3 కలిపి కూడా ఇంతే ఉండేట్టు చూడండి. గ్లాస్ నీళ్లు పోసేసి పలసగా జ్యూస్ చేసుకోండి. తేనె నిమ్మరసం యాడ్ చేసి తాగండి. మునగాకు కరివేపాకు జ్యూస్. మునగాకు చాలా విలువైంది. మునక్కాయలు తింటాం మనం, ఆకు చాలా అంతకంటే విలువైంది. ఆకులన్నింటిలో చాలా వాల్యుబుల్ అంటే మునగాకన్నా ఆశ్చర్యం లేదు. మునగాకు ఎక్కువ ఉండాలి, కరివేపాకు తక్కువ ఉండాలి. 2 కలిపి ఇంతే. గ్లాస్ నీళ్లు పోసి దీన్ని కూడా అలాగే ప్రాసెస్ చేసి తేనె నిమ్మరసం యాడ్ చేసి తాగండి. మరొకటి, పాలకూర కరివేపాకు జ్యూస్. పాలకూర ఎక్కువ ఉండాలి. మరొకటి, క్యారెట్ బీట్రూట్ జ్యూస్. క్యారెట్స్ ఎక్కువ ఉండాలి, బీట్రూట్ తక్కువ ఉండాలి. షుగర్ వాళ్ళకి తాగొద్దు. అలాగే మరొకటి, తవుడు జ్యూస్. మిల్లుకెళ్ళి తవుడు తెచ్చుకొని 3 స్పూన్లు తవుడు గ్లాసులో వేసి కలిపి అలా పెట్టి పడుకోండి. తెల్లారి పొద్దున్నే నానిపోయి దానిలో ఉన్న బి కాంప్లెక్స్ అంతా వాటర్లోకి వచ్చేసి ఉంటుంది, నేచురల్ బి కాంప్లెక్స్. దాన్ని మీరు వడకెట్ట పిప్పి తీసేసి తేనె నిమ్మరసం యాడ్ చేసి తాగేయండి. అలాగే మరొకటి, మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్. అంటే జ్యూస్కు పనికొచ్చే కూరగాయలు ఏవైనా సెలెక్ట్ చేయండి. ఒక 5-6 రకాలు చూసి జ్యూస్ చేసుకోండి. వాటర్ కలపాల్సిన అవసరం కూడా లేదు వీటిలో. ఉదాహరణకి ఓ 4 టమాటోలు, ఓ కీరా దోస వేసారనుకోండి, గ్లాస్ జ్యూస్ వస్తుంది. టమాటో, కీరా దోస, సొరకాయ, లేత బీరకాయ, ఇంకా లేత బూడిద గుమ్మడి, ఇలా మీకు జ్యూస్కు పనికొచ్చేవన్నీ. ఏది బెండకాయ, దొండకాయ కాకుండా జ్యూస్ చేసినా ఇబ్బంది లేని పొట్లకాయ కూడా జ్యూస్లో వేయచ్చండి. మంచి జ్యూస్ అయిపోతుంది. వాటిని వడకట్టి పిప్పి తీసేసి తేనె నిమ్మరసం యాడ్ చేసి తాగండి. మల్టీ విటమిన్ జ్యూస్గా ఉంటుంది. అమ్మ నేచర్ ఇచ్చిన జ్యూస్ అది. ఓకేనా? మీరు ఈ 7 ఏ 2 అయినా సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ వన్, గోధుమ గడ్డి రసం. 8 రోజుల వయసు ఉండేట్టుగా గోధుమ గడ్డి పెంచి జ్యూస్ తాగడం. ఇది క్రానిక్ సమస్యలన్నిటికీ ఇదే గైడ్ చేస్తున్నాం. గర్భసంచి ఆపరేషన్ల దశ వచ్చిందన్న వాళ్ళకి, క్యాన్సర్ పేషెంట్స్ కూడా గోధుమ గడ్డి తాగండి అని అంటున్నాం. మంచి రిజల్ట్స్ ఉన్నాయి, ప్రయత్నం చేసుకోండి. ఒక 2 సెలెక్ట్ చేయండి, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. నెక్స్ట్, టిఫిన్ చేయండి. టిఫిన్ అంటే ఆ 9 తింటారు కదా, 8-9 మధ్యలో టిఫిన్ చేయండి. ఏం తింటారు? సాఫ్ట్ టిఫిన్ చేయండి. సింపుల్గా ఉండే టిఫిన్ ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి. ఇడ్లీ, ఉప్మా, దోశ, ఇట్లా కదా ఇంట్లో తినేది. ఆయిల్లో చేసే తినకండి. ఆయిల్లో చేసే తినకండి. అయితే ఇడ్లీని కాస్త మంచిగా మార్చుకోవటానికి ఏం చేయాలి? పొట్టుపప్పు వాడుకోవాలి, మినపగుళ్ళు వాడకండి. రవ్వ కూడా మీరు తయారు చేసుకోండి. వాళ్ళ ప్రాసెస్డ్ రవ్వ దేకండి, దాంట్లో ఏ వాల్యూస్ లేవు. మంచి ఇడ్లీగా మార్చుకోండి. మార్చేసి జొన్న ఇడ్లీ, సజ్జ ఇడ్లీ, రాగి ఇడ్లీ, కొర్ర ఇడ్లీ, అరిగిడ్లీ, వరిగిడ్లీ, ముడి బియ్యం ఇడ్లీ, ఇట్లా చాలా చేసుకోవచ్చు కదా. అలా ప్లాన్ చేసుకోండి, మీరే ప్లాన్ చేసుకొని చేయండి. ఇడ్లీ వేసే ముందు ఒక 2-3 క్యారెట్లు తురిమి దాంట్లో తురుము కలిపేయండి. ఫైబర్ యాడ్ అవుతుంది, మైక్రో న్యూట్రియంట్స్ యాడ్ అవుతాయి, కలర్ యాడ్ అవుతుంది, టేస్ట్ యాడ్ అవుతుంది. అద్భుతమైన ఇడ్లీ తయారవుతుంది. వాళ్ళ పిచ్చి ఇడ్లీ మనకెందుకు? అమ్మ చేసే ఇడ్లీ తీసుకోండి. మిత్రులారా, టిఫిన్ అయిపోయిన తర్వాత భోజనానికి టిఫిన్కి మధ్యలో గంట గ్లాస్ నీళ్ళు మెయింటైన్ చేయండి. భోజనానికి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసులు నీళ్ళు తాగండి. ఎందుకు తాగాలి? తక్కువ అన్నం తినడానికి కాదు, వెయిట్ లాస్ కాటానికి కాదు. ఇది అన్నం తక్కువ తిని బరువు తగ్గుతారేమో అని కాదు. అన్నం తినడానికి హాఫ్ అన్ అవర్ ముందు మీరు నీళ్లు తాగితే తర్వాత తినబోయే అన్నం అరగటానికి వీలైన జ్యూసెస్ ఫామ్ అవుతాయి, డైజెస్టివ్ జ్యూసెస్ ఫామ్ అవుతాయి. మంచిగా అరుగుతుంది అన్నం. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. తాగం కాబట్టి మనకి ఇబ్బందులు వస్తాయి, ఎక్కుళ్ళని, గొంతున పడ్డమని. మంచినీళ్ళు తింటూ తాగేస్తుంటాం కదా. మీరు గమనించండి, భూగోళం మీద ఎక్కడ కూడా ఏ జంతువు తింటూ తాగేది లేదు, ఒక సింగిల్ జంతువు తప్ప.
అంతే. మనమే ఎందుకో పొరపాటున అలవాటు వచ్చింది, మార్చుకోండి. భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసులు తాగండి. వారం రోజులు మీరు చేయగడుకోవటానికి తప్ప నీళ్ళ అవసరం కూడా రాదు మీకు. ఏం తింటూ నీళ్ళు లేవే అనే ధ్యాస కూడా రాదు మీకు. అంత అద్భుతమైన టెక్నిక్ ఇది, తీసుకోండి. భోజనం ముగిసిన తర్వాత ఒక 1.5 అవర్ గ్యాప్ తీసుకొని అక్కడి నుంచి ఈవినింగ్ వరకు గంట గ్లాస్ నీళ్ళు మెయింటైన్ చేయండి. అన్నంలో జబ్బు తగ్గాలంటే ఖచ్చితమైన నిబంధన 50% కూర ఉండాలి. అన్నం ఎక్కువ తినే అలవాటు మనకి, కూర తక్కువ తింటాం. జబ్బు తగ్గాలంటే అలా కుదరదు. అన్నం మంచిదే, కానీ అది జబ్బు తగ్గించే లక్షణం దానిలో లేదు, ఎనర్జీ ఇస్తుంది తప్ప. అందుకే కూర ఎక్కువ తీసుకోండి. 50% కూర, 50% అన్నంలాగా ఉండండి. ఏ కూరగాయలు తినాలి. కొంచెం ఆకుకూరలు ఎక్కువ వాడుకోండి. చాలా రకాల కూరగాయలు ఉన్నాయి కదా, ఏదైనా వాడండి. కొంచెం ఆకుకూరలు ఎక్కువ ఉండాలి. అయితే ఇక్కడ ఒక పని, మీరు ఇప్పుడు వండినట్టుగా వాళ్ళ కృత్రిమ రుచులన్నీ వేసి వండారంటే జబ్బు తగ్గడం కాదండి, కొత్త జబ్బులు వస్తాయి. వాళ్ళు అలవాటు చేసిన రుచులు వదిలేయండి. నేచురల్ రుచులు మీరు కూరల్లో కలపండి. ఉదాహరణకి నూనె, ఉప్పు, కారం సగానికి సగం తగ్గించేయండి. ఆ మసాలాలు అస్సలు వాడద్దు, పక్కబడేయండి. అది ఆహారం కాదు, అది మందుగా వాడుకోవాలి తప్ప కూరల్లో రోజు వేస్తే లేనిపోయిన జబ్బులు వస్తాయి. వదిలేయండి. మరి అవన్నీ వదిలేస్తే చప్పగా ఉంటుందేమో. అవును, చప్పగానే ఉంటుంది. అందుకే ఏం చేయాలంటే రుచికరంగా వండటం ఎలా అని ప్లాన్ చేసుకోవాలి మనం. వాళ్ళ రుచులు తీసేసాం, మరి మన రుచి ఎలా తెచ్చుకోవాలి? అమ్మ నేచర్, మనల్ని కన్న తల్లి నేచర్ ఎన్ని అద్భుతమైన రుచిలో మనకి ఇచ్చింది. అవన్నీ యాడ్ చేయండి కూరలో. ఏం చేయొచ్చు, మీరు నువ్వులు తెచ్చి ద్వారగా వేయించి పౌడర్ చేసి పెట్టుకొని కూరల్లో 1 స్పూను 2 స్పూన్లు కలపచ్చు కదా. ఆయిల్ టేస్ట్ వస్తుంది, కాల్షియం అందుతుంది, మంచి గుమగుమలాడే వాసన ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. మినపప్పు ద్వారగా వేయించి పౌడర్ చేసి కూర వండేటప్పుడు 1 స్పూన్ వేయచ్చు కదా. వేరుశెనగ గుళ్ళు, పల్లీలు అంటాం కదా, వేయించి పౌడర్ చేసి మీరు 1 స్పూను 2 స్పూన్లు వేయండి. మంచి శనగపప్పు వేయించి కూర వండేటప్పుడు 1/2 స్పూన్ వేయండి. మంచి సువాసన, టేస్ట్, వాల్యూస్. ఇంతకంటే ఇంకేం కావాలి? అయినా కూడా ఇంకా రుచి అనిపించట్లేదండి అనిపిస్తే, ఎందుకు అలవాటు పడి ఉంటాం కదా, ఒకవేళ ఇబ్బంది అనిపించవచ్చు. అప్పుడు ఏం చేయండి అంటే అన్నం తినే ముందు నిమ్మకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి అక్కడ పెట్టుకొని కూర కలుపుకుంటూ నిమ్మకాయ రసం పిండండి. నిమ్మరసంలో ఉండేటువంటి ఆ టేస్ట్ నాలుక తగలగానే టేస్ట్ బడ్స్ మిగతా టేస్ట్ని అంతగా క్యాచ్ చేయవు. నిమ్మరసం టేస్ట్ డామినేట్ చేస్తుంది, మంచిగా తినేయచ్చు. ఆ ఉల్లిపాయ కొరకండి ఘాట్లో, మరి వేరే ఇబ్బందులు ఏం తెలియవు మనకి. ఉప్పు తగ్గించారా వీళ్ళు, నూనె తగ్గించారా, ఇవేం అర్థం కావు. అలా జాగ్రత్తగా ఉపయోగపడే విధంగా రుచికరంగా మార్చుకొని తినండి. ఇది మనకు చాలా మేలు చేస్తుంది. నెక్స్ట్, ఈవినింగ్ 4:35 మధ్యలో 1 గ్లాస్ జ్యూస్ తాగమన్నాను కదా. జ్యూస్ తాగిన తర్వాత 1 అవర్కి 2 గ్లాసులు నీళ్ళు తాగండి. గోరువెచ్చగా తాగండి, మధ్యలోనే నార్మల్ వాటర్ తీసుకొని. చలికాలం కాబట్టి గోరువెచ్చగా అంటున్నాను. ఇక నైట్ పెందలాడి తినేయండి. ఎంత పెందలాడి అంటే మీకు ఎంత సాధ్యమైతే అంత. ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైం ఉంది ఇప్పుడు వర్క్లో. అందరికీ ఒక టైం పెట్టుకునే కండిషన్ మనకేం లేదు. కాబట్టి మామూలుగా అయితే 6-6:30 లోపు తింటే చాలా మంచిది. కానీ అసలు 6ంటికి ఆఫీస్ నుంచి వచ్చే పొజిషన్ లేని వాళ్ళు కూడా మనలో చాలామంది ఉన్నాం. అందుకే ఏం చేయండి, 7:30 లోపు తింటే ట్రై చేయండి. అంటే పనులన్నీ చూసుకొని ఇంటికి వద్దాం అనుకోకుండా, ఆఫీస్ డ్యూటీ అయిపోగానే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి భోంచేసిన తర్వాత బయటకు వెళ్ళి మిగతా పనులన్నీ సరి చేసుకోండి. తేలిగ్గా ఉంటుంది కదా. మీరు ఒక 1 వీక్ ఈ ప్రయత్నం చేస్తే కూడా పెందలాడి తినటం వల్ల వచ్చే లాభం అంతా మీకు తెలిసిపోతుందండి. సాధారణమైన వ్యక్తులైతే లైట్ ఫుడ్ తీసుకోండి. జబ్బుతో ఉంటే, జబ్బు తగ్గాలంటే రాత్రి ఆహారం అంటే ఓన్లీ ఫ్రూట్స్. ఏ జబ్బు ఉన్నా సరే 100 జబ్బులు ఉన్నాయి కదా, ఈ జబ్బు ఆ జబ్బు ఏం లేదు. ఏ జబ్బున్నా హాయిగా పళ్ళు నిండా పళ్ళు పెట్టుకోండి, పొట్ట నిండా తినేయండి. జబ్బు తగ్గకపోతే అడగండి. జబ్బు తగ్గాలంటే నేచర్ ఇచ్చిన ఆహారం తప్ప వేరే ఆహారాల వల్ల జబ్బు తగ్గే ఛాన్స్ లేదు. ఫ్రూట్సే ఫుడ్గా తీసుకోండి. ఓకేనా? ఇది దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాను. అయితే ఇక్కడ మీకు ప్రశ్న రావచ్చు, షుగర్ ఉంటేనండి అని. అక్కడక్కడ యూట్యూబ్లో కింద కామెంట్లు వస్తుంటాయి, పళ్ళు తినమన్నారండి షుగర్ ఉంటే అని అంటారు. షుగర్ ఉన్న ఫ్రూట్సేనండి అంటే పెరుగుతుంది కదా. ఎవరన్నారు పెరుగుతుందని? ఎవరో అన్నారనుకోండి, అంటారు అంతే. అంటారు, పైగా బఠానీలు కొనుక్కొని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వేసుకోమని చెప్తారు. ఎప్పటిదాకంటే లైఫ్ లాంగ్ వేసుకోవాలి అని చెప్తారు. పళ్ళు తినొద్దని చెప్తారు. నమ్మొద్దు. శుభ్రంగా పొట్ట నిండా పళ్ళు తినండి, షుగర్ తగ్గకపోతే అడగండి. ఓకేనా? పళ్ళు ఎవరు తింటారో వాళ్ళకి షుగర్ తగ్గుతుంది, పళ్ళు ఎవరు తినరో వాళ్ళకి లైఫ్ అంతా షుగర్ తగ్గదు. ఇది నిబంధన. ఏం పళ్ళు తినాలి? బొప్పాయి, జామ, పుచ్చకాయ, కర్బూజా, కీరాదోస, లైట్గా స్వీట్ ఉండే ఫ్రూట్స్ చాలా ఉన్నాయిగా, వాటర్ కంటెంట్, ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండి అవి తీసుకోండి. ఏ జబ్బు అయినా ఎందుకు తగ్గదో చూద్దాం. మీరు థైరాయిడ్తో ఉన్నారా, బీపీతో ఉన్నారా, గర్భసంచి సమస్యలతో ఉన్నారా, మోకాళ్ళ నొప్పులతో ఉన్నారా, అన్నిటికి కూడా మన సృష్టికర్త స్పష్టమైన పరిష్కారాలు ఇచ్చింది. అమ్మను నమ్మిన పాప బాబు ఎప్పటికీ పాడైపోరు. ప్రకృతిని నమ్మిన, మన సృష్టికర్త అయిన ప్రకృతిని నమ్మితే
నేచర్ మనకు ఎప్పుడూ ద్రోహం చేయదు. దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఇది పాటించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరు.